మనం ఉపవాసం చేసేటప్పుడు మనం ఏమేం చేయాలా? అధికంగా మనము బైబిల్ చదవాలంట. హల్లెలూయా. మనం ఉపవాసం చేస్తున్నప్పుడు మన అధిక సమయాన్ని మనము బైబిల్ చదువుటకు మనం కేటాయించుకోవాలి. దాన్ని ఏ విధంగా చేయాలి? మరి ఒక దినము ఉపవాసం ఉన్నట్లయితే దాన్ని ఏ విధంగా చేయాలంటే ఎక్కువగా మనము బైబిల్ అనేది రీడ్ చేస్తూ ఉండాలి. మనం ఇక్కడ చదువుతా ఉండే ధ్యాస ఎక్కడో పెట్టడం కాదు, కానీ మనము కంప్లీట్ గా బైబిల్ మీదనే ధ్యాస ఉంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనము గ్రహించుకొని మనము ఎక్కువగా బైబిల్ చదివే వారిగా ఉండాలి. అదే విధంగా మనము ఉపవాసం ఉన్నప్పుడు కూడా మనం ఒంటరిగా ప్రార్థన చేయుటే అందు మనము ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనము ఉపవాసం ఉన్నప్పుడు మనము ఒంటరిగా కూడా ప్రార్థనలో గడపాలి. దేవుని సన్నిధిలో మనము కనిపెట్టాలి. మోకాళ్ళ ప్రార్థనలో మనము ఉండాలి. అదే విధంగా ఏం చెప్తున్నాడంటే ఆత్మ సంబంధ విషయాలపైననే మాటలపైననే మనము మన మనస్సును కేంద్రీకరించాలంట. మనము ఈ శరీర సంబంధమైన వాటి మీద మనము దృష్టి ఉంచి నడవకూడదు, కానీ ఎక్కువగా ఆత్మ సంబంధమైన వాటి గురించి మనం ఆలోచించాలంట. ఆత్మ సంబంధమైన వాటిని మనం వెతికే వారిగా ఉండాలంట. ఆత్మ సంబంధమైన మాటలే మన నోటి నుంచి రావాలంట. ఈ విధంగా మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుని మనం వెతకగలుగుతాం. ఎందుకంటే ఉపవాసం ఉంటూ మనం ఇష్టానుసారంగా మాటలు మాట్లాడుతూ ఈ లోకంలో మాటలు మాట్లాడుతూ లోకాన్ని మనం చూస్తూ నడిచినట్లయితే దేవుడు మనతో మాట్లాడలేడండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఆత్మ సంబంధుడైన ఉంటున్నాడు. కాబట్టి మనం ఆత్మ సంబంధమైన విషయాలపైన గ్రహింపును కలిగి మనం ఉండాలి. ఆత్మ సంబంధమైన మాటలే మనం మాట్లాడాలి. ఆత్మ సంబంధమైన మాటలే మనం పలకాలి. కాబట్టి మనం మొదటిగా చేయవలసింది బైబిల్ని ఎక్కువగా ధ్యానం చేయాలి. అదే విధంగా మనము దేవుని ఆత్మ సంబంధమైనటువంటి విషయాలపైననే మనము అభ్యాసం చేసేవారిగా ఉండాలి. వాటి గురించి మనము ఆలోచించాలి. అదే విధంగా ఒంటరిగా మనం ప్రార్థన చేసే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఆయన చేత మనము నడిపించే వారిగా ఉండాలి. అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడో మనం గ్రహించుకోవాలంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనకి ఏం బోధిస్తున్నాడు అనేది మనం కనిపెట్టే వారిగా ఉండాలి. అదే విధంగా మనందరం కలిసి ఏకముగా కూడి ప్రార్థన చేసినప్పుడు ఆయన బలమైనటువంటి శక్తి దిగుతుందండి. ఒకరు ప్రార్థన చేసిన దానికంటే సమాజ మందిరం అంట అందరినీ గుంపులుగా కూడి అంట మనందరము గట్టిగా ప్రార్థనలు చేసి మన హృదయాల్ని కుమ్మరించినట్లయితే దేవుడు మన ప్రార్థనలని వినేవాడిగా ఉంటున్నాడంట. హల్లెలూయా. కాబట్టి నిజముగా ఈ విధంగా మనం ఉపవాసం ఉంటున్నప్పుడు చేయాలి అని దేవుని పేరిట మనవి చేస్తున్నాను.